మరణాత యేసయ్య నేడు మా పల్లెలను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయము. 2026 మే 6వ తేదీ బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము సామెతల గ్రంథము 10వ అధ్యాయము 4వ వచనము. బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, ఐశ్వర్య ధన ఘనతలు యెహోవాయే. ఒకరు దరిద్రత నుండి దిశ తిరిగి దశపరులు కావాలంటే దేవుని యొక్క చేతుల్లోనే ఉంటుంది. ఒకవేళ దరిద్రత రావాలంటే మనిషి చేతుల్లోనే ఉంటుందని ఈ వాక్య వాగ్దానం ద్వారా బోధపడుతుంది. ఈ రెండింటిలో ఏది పొందాలన్నా మనిషి నడవడికను బట్టే ఉంటుంది. సోమరిగా ఇంట్లో కూర్చొని ఉంటే ఐశ్వర్యం వెతుక్కుంటూ రాదు. ఐశ్వర్యం రావాలంటే దేవుని సన్నిధిలో నివాసిగా ఉండాలి, ఆయన మార్గంలో పయనించాలి. ఐశ్వర్యం అంటే ఒక ధనమే కాదు, బంగారమే కాదు, ఆరోగ్యము, ఆయుష్, క్షేమము, నిమ్మళత్వము, శాంతి, సమాధానము, పిల్లలు, ఇంకా ఎన్నెన్నో. అందుకోవడానికి ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో, మీ కుటుంబంలో యేసుక్రీస్తు దేవుడు పట్టజాలనంత విస్తారమైన ఆశీర్వాదములు వర్షింపచేయును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, సజీవులుగా మరొక దినము మాకు అనుగ్రహించి ఐశ్వర్య ధన ఘనతల వంటి వాక్య వాగ్దానములతో నింపుతున్న జనక నీకు మా స్తోత్రములు చెల్లించుచున్నాము. ఈ బుధవారం రోజున సమస్యల నుండి విడుదల దయచేసి మమ్మల్ని గొప్పగా ఆశీర్వదించి ఐశ్వర్య ధన ఘనతలతో ఆశీర్వాదములతో నింపుమని, ఆ విధముగా శుభవర్తమానం వినిపింపచేసి మమ్మలను తెప్పరిల్ల చేయు నీ కృపలకై స్తోత్రములు చెల్లించుచున్నాము. పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవములను జరుపుకొనుచున్న బిడ్డలపై నిండైన దీవెనలు కుమ్మరించుము. బంధుమిత్రులను కోల్పోయిన వారికి ఆదరణ దయచేయము. ఈ పరిచర్య చేయుచున్న మమ్ములను దీవించుము, కావలసిన వెళ్ళ అనుగ్రహించుము. ఏ అంశం మరిచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ నీ కుమారుడును మా రక్షకుడు పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత.